అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, మీరు ఆల్రెడీ లలితా పారాయణం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని కూడా క్రియేట్ చేశారు. సో ఈ లలితా సహస్రనామాన్ని చాలా రహస్యంగా చదవాలి అని అంటూ ఉంటారు. సో కొత్తగా మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి ఏవైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా? భయపడుతూ ఉంటారు, తప్పుగా చదివితే అమ్మవారు శిక్షిస్తుందేమో, కోప్పడుతుందేమో అనేది అనిపిస్తూ ఉంటుంది. సో దీని గురించి ఒక్కసారి. లలితా పారాయణం అనేది ఎప్పుడైనా, ఏ కాలంలో అయినా, ఏ టైంలో అయినా, ఎప్పుడైనా చదువుకోవచ్చు. అందరూ చదువుకోవచ్చు. పిల్లలు చదువుకోవచ్చు, పెద్దవాళ్ళు చదువుకోవచ్చు, ముసలివాళ్ళు చదువుకోవచ్చు, మగవాళ్ళు చదువుకోవచ్చు, ఆడవాళ్ళు చదువుకోవచ్చు. దాంట్లో ఏ రకంగా దాచుకోవాల్సిన అవసరం లేదు. లలిత అంటే ఏంది? విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య శక్తి ఆవిడ చైతన్యంతోటే మనం ఉన్నాము. ఎప్పుడైతే స్త్రీ చైతన్య శక్తి ఎక్కువగా ఉందో, నవరాత్రుల్లో అమ్మవారి పూజలు ఎందుకు ఎక్కువ చేస్తారు? పురుషుడికి స్త్రీ శక్తి కూడా కావాలి. శక్తి అమ్మవారిది లేకపోతే వాళ్ళు ఏం పని చేయలేరు. అదే స్వాధిష్టాన చక్రం. అంటే స్వాధిష్టాన చక్రాన్ని యాక్టివేషన్ చేసుకుంటేనే విశ్వమంతా స్వాధీనం అవుతుంది. అంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అని అర్థం. స్వాధీనము అంటే హాని కౌగిలించుకోవడము, అంటే ఏదో అయిపోవడం కాదు కదా నాన్న. స్వాధిష్టానం అంటే మనం కావాలనుకునేవి మనకు లభించడము, మన స్వాధీనము అవుతాయి అని అర్థం అన్నమాట. కాబట్టి స్త్రీలు ఏం చేస్తారంటే, ఏ టైంలో కానీ స్త్రీలు కానీ పురుషుడు కానీ ఈ విశ్వమంతా రెండుగా విభజించబడి ఉంది. ఇది ప్లస్, ఇది మైనస్. విశ్వంలో కూడా శివపార్వతులు స్త్రీ పురుష శక్తితో నిండి ఉంది. అదే నేను ఎనర్జీ అన్నాను. విశ్వంలో ఉండేది ఒక ఎనర్జీ, మనలో ఉండేది అది విశ్వము అన్నాను నేను, దానికి ఒక పేరు. ఇది మనము. అనమలో కూడా ప్లస్ మైనస్. అర్ధనారీశ్వరుని ఇచ్చాడు. ఇక్కడనేమో శివుణ్ణి ఇచ్చారు, ఇక్కడనేమో అమ్మవారిని సూచించారు. శివపార్వతుల శక్తి మనిషిలో కూడా ఉంటుంది. అంటే స్త్రీకి పురుష శక్తి ఎక్కువ ఉండొచ్చు, పురుషుడికి కూడా స్త్రీ శక్తి ఎక్కువ ఉండొచ్చు. బై బర్తే. ఏంరా ఆడోళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు అంటాం, ఏందే మొగరాయిలాగా ప్రవర్తిస్తున్నావు అంటాం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికే మన బాడీలో ఉండే ఈ చక్రాలన్నింటిని యాక్టివేషన్ చేసుకోవడానికే లలితా పారాయణం ఇచ్చారు పెద్దవాళ్ళు. ఎంత రీసెర్చ్ చేసింటారు, ఎంత గొప్పగా దాన్ని భావించి ఆ బీజాక్షరాలను అవన్నిటిని కనుక్కొని వాళ్ళు అంత గొప్పగా ఇచ్చి మనకిస్తే, నువ్వు చదవద్దు, అట్లా చదవద్దు, ఇట్లా ముట్టుకోవద్దు, అట్లా పట్టుకోవద్దు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేసి. ఒక ఆమె ఉంటుంది, మా గురువుగారు చెప్పిండి బీజాక్షరం చదవద్దు. బీజాక్షరం ఎందుకు చదవకూడదు? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనేది సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకునే వైర్ లాంటిది. ఆ బీజాక్షరం చదవకపోతే లలితా పారాయణం పవర్ నీకు రాదు. ఓకే. ఫస్ట్ ఏమి చేశాడు, ఒక శ్లోకం ఇస్తారు. ఆ శ్లోకాన్ని నీవు మైమరపించి శ్లోకంగా అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాది విరావృతాం మయూకై అహమిద్యేవ విభావయే భవాని. ఇదంతా ఒక వైబ్రేషన్. మనం తినే ఆహారం ఒక వైబ్రేషన్, మనం పీల్చుకునే గాలి ఒక వైబ్రేషన్, మనం తాగే నీరు ఒక వైబ్రేషన్. లా ఆఫ్ వైబ్రేషన్. విశ్వంలో ఒక చైతన్య శక్తి ఉంది, మనలో షట్చక్రాలు ఉన్నాయి. ఈ షట్చక్రాలన్నీ యాక్టివేషన్ కావాలి అంటే ఇలాంటి వైబ్రేషన్ కలిగినటువంటి బీజాక్షరాలను ఎంతో గొప్పగా కనుక్కొని లలితా పారాయణం మనకిచ్చారు. లలితా పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని విన్నా మీ షట్చక్రాలు ఓపెన్ అయిపోతాయి. ఓకే, విన్నా పవర్ వస్తుంది. ఎలాంటి టైంలో అయినా ఎప్పుడైనా చదువుకోవచ్చు. పీరియడ్ టైంలో చదువుకోవచ్చా? ఏ టైంలో అడుగుతారమ్మా తల్లులారా. ఈ బాడీ నెగటివిటీతో ఉన్నప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే పరిస్థితి మీకు ఉండదు. అందుకే 3 రోజులు మీరు చదివినా ఫలితం ఉండదు, చదవద్దు అన్నారు పెద్దవాళ్ళు మనకి. ఎవరైనా చనిపోయారు, ఏదైనా ఇబ్బంది వచ్చింది, మహిళ అంటారు. ఆ మహిళ వచ్చినప్పుడు ఇది చదువుకోవడానికి దానికి ఏ సంబంధం లేదు, చదువుకోవచ్చు. ఆ వ్యక్తి చనిపోవడంతో ఆ వ్యక్తి హోరా అక్కడితో అయిపోయింది. ఆ వ్యక్తి నీకు రిలేషన్షిప్ ఉన్నాడు, ఒక తండ్రో ఒక తాతనో సమ్ ఎక్సో వయ్యో జెడ్డో. అన్నంత మాత్రాన నువ్వు లలితారో చదువుకోవద్దని ఎవరు చెప్పలేదమ్మా. తప్పకుండా చదువుకోవచ్చు. ఎక్కువ లలితా పారాయణమే చేస్తున్నారు మహిళలందరూ. చాలా గొప్పగా లలితా పారాయణం చేస్తున్నారు, సామూహిక భజనలు చేస్తున్నారు. అలా చేయడం మూలంగా ఎక్కువ శక్తి స్త్రీలకు వస్తుంది. 100% కరెక్ట్. కానీ వాళ్ళ మొగుడు డమ్మీ అయిపోతాడు.
అదేంటి? ఒక నీలో స్త్రీ శక్తి పురుష శక్తి రెండు ఉన్నాయి. స్త్రీ శక్తిని యాక్టివేషన్ చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఉండే మగ ఆయన డమ్మీనే కదా, అప్పుడు ఆయన కూడా పురుష శక్తిని యాక్టివేషన్ చేసుకోవాలి కదా. సో మరి పురుష శక్తి కావాలి అందుకని మనం లలిత చదవగానే శివ స్తోత్రాలు చదువుతాం. ఓకే. శివ స్తోత్రాలు చదవకుండా ఉంటే ఇంబ్యాలెన్స్ అయిపోతారు. అందుకని ఏ ఇంట్లో అయితే లలిత ఎక్కువ చదువుతున్నారో రుద్రాభిషేకం కూడా చేయాలి పురుషుడు. వాళ్ళ ఇంట్లో పురుషుడు చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది, లేదంటే తను డౌన్ అవుతాడు. మళ్ళీ మా ఇంట్లో మా ఆయన ఆ పని చేయడు ఈ పని చేయడు, మా ఆయన డబ్బీ ఉన్నాడంటే ఎట్లా అవుతాడు? నీకు స్త్రీ శక్తి ఎక్కువ చేసుకున్నావు, మరి పురుష శక్తి ఆయన కూడా ఎక్కువ చేసుకోవాలి కదా. సో లలిత చేస్తే కంపల్సరీ శివస్తోత్రం చదవాలి. శివస్తోత్రాలు ఖచ్చితంగా చదువుతాం. లలిత చదివే వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా శివస్తోత్రాలు చదువుతారు. అంటే ఇప్పుడు చంద్రశేఖర్ అని ఏమి చదవడానికి టైం లేదమ్మా, లలిత చదివేశారు. అవును, కానీ శివుని చదవటందుకు వాళ్ళకి టైం లేదు. ఓకే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 11 సార్లు అనుకోవాలి. జస్ట్ 11 times. ఓకే. శివశక్తి కూడా వస్తుంది. అంటే అమ్మ ఇప్పుడు లలిత చదివినప్పుడు ఖచ్చితంగా శివస్తోత్రం చదవాలి అన్నారు కదా, సో అది కూడా ఆడవాళ్ళు శివస్తోత్రం చదివేస్తే పురుష శక్తి అనేది అబ్బాయికి వస్తుంది? లేదు, ఆయనకు రాదు. ఓకే. ఈమెలో స్త్రీ పురుష శక్తి బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఇంట్లో నిరంతరము లలితా పారాయణం వైబ్రేషనే ఉందనుకో, లలిత చదువుతూ లలితా పారాయణం వింటూ ఉంటున్నారనుకో, వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు డౌన్ అవుతారు అంటున్నా నేను. ఓకే. వాళ్ళు ఏం చేయాలి? పురుషుడితో కూడా అప్పుడప్పుడు రుద్రాభిషేకం చేయించాలి. వాళ్ళు సపరేట్ గా వాళ్ళు చేయాలి ఇంట్లో ఎప్పుడో ఒకసారి అన్నా. అందుకే జాతకం చూపించుకోవడానికి పోయినప్పుడు మేమేం పనులు చేసినా సరిగ్గా అవుతులేవు, ఏం చేయాలంటే రుద్రాభిషేకం చేయిపోనా అంటారు. రుద్రాభిషేకం యొక్క రహస్యం ఏంది? పంచామృతాల చేత శివుడికి అభిషేకం చేస్తాడు. శివుడిలో ఉండే క్రింది మట్టనేమో స్త్రీ యూట్రస్, పైన ఉండేదేమో పురుషలింగము. అవి రెండు కలిసే శివరాత్రి నాడు కలిసినాయి కాబట్టి శివరాత్రి చేస్తారు. ఆ రోజు స్త్రీ పురుషుడు సృష్టి తయారైన రోజు, స్త్రీ పురుష శక్తి ఆ రోజు పుట్టిన రోజు, అంటే సృష్టి తయారు చేసుకునే రోజు. అందుకే శివరాత్రి నాడు రాత్రి కూర్చొని మనం శివ భజనలు చేసినప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఆ రోజు ఓపికతో వైబ్రేషన్తో ఉండాలి మనం. ఓకే అమ్మా. సో అంటే చాలా చక్కటి వివరణ లలిత సహస్రనామం. అండ్ మీరు చూసినటువంటి ఏదైనా లలిత పారాయణంతో గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేశారు కాబట్టి ఏదైనా మీరు చూసినటువంటి మిరాకిల్ ఏదైనా అనిపించిందా? చాలా. మేము 1 సంవత్సరము నెల రోజుల లలితా పారాయణం రోజు చేయించాను, 5 to 6. ఓకే. అట్లా 3 సార్లు చేయించాను మా మహిళా మండలి. అది ఎడ్డిదానిలాగా ఉండేది, దానికి ఏం లేకుండేది, మాట కూడా రాకుండే. ఇప్పుడు చూడు అది లీడర్ అయిపోయింది. ఒక ఆమెకు పిల్లలే లేకుంటుండే, వాళ్ళ ఇంట్లో మన్మరాండ్లు పుట్టిండ్రు చూడు. నిర్మలమ్మ దగ్గరికి, మేడం దగ్గరికి పోయి మాట్లాడితే చాలు, అంత లలితా పారాయణం చదివితే చాలు. ఇంత ఇంటెలిజెన్స్. ఇల్లు కానోళ్ళకి ఇళ్ళు వచ్చినాయి, పెళ్లి కానోళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ పిల్లలు యుఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళు యుఎస్ వెళ్ళారు. జబ్బులతో వచ్చి మా దగ్గర కూర్చొని లలితా పారాయణం చదివిన వాళ్ళకి ఆ జబ్బులు కూడా పోయాయి. ఓకే. కాబట్టి లలితా పారాయణం చేస్తే షట్చక్రాలన్నీ ఓపెన్ అవుతాయి. ఎవరైతే రోగంతో అనారోగ్యంతో బాధతో ఉన్నారో శ్రీదేవి ఖడ్గమాల చదివితే మన శరీరంలో ఉన్న ఏ రోగమైనా పోతుంది. మన శరీరంలో ప్రతి అణువణువు యాక్టివేషన్ జరిగే బీజాక్షరాలు అందులో ఉన్నాయి శ్రీదేవి ఖడ్గమాలలో. కాబట్టి శ్రీదేవి ఖడ్గమాల చదివినా కూడా శివస్తోత్రం చదవాలి. ఓకే. శివస్తోత్రం మ్యాండేటరీ. ఓకే. అందుకే విష్ణు చదివినప్పుడు కూడా లక్ష్మి చదువుతారు. స్త్రీ పురుష శక్తిని ఈక్వల్ చేయాలి. ఖచ్చితంగా స్త్రీ పురుష శక్తి సమానంగా ఉంటుంది. ఓకే. ఓకే. మేల్ ఫిమేల్ శక్తి. అందుకే పెళ్ళాన్ని ఎడమ చేతికి కూర్చోమంటారు. చంద్రుడు ఇది 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 మైనస్ కదా. భార్య ఎక్కడ కూర్చోవాలి? మొగుడి పక్కన మైనస్, ఇక్కడే కూర్చోవాలి. రైట్ సైడ్ కూర్చోవాలి. రైట్ సైడ్ కూర్చొని పూజలు. అవును. బ్రాహ్మణుడు వచ్చి ఎడమ చేతికి మీ ఆయన జేబేడు ఉంది అడ కూర్చో అంటాడు. హార్ట్ అంటే ఇది స్త్రీ, ఇది పురుషుడు. మనకు కూడా ఇది పురుష శక్తి. పురుష శక్తి ఏంటి? కార్యశీలత. ఈమె ఏంది? ఆ కార్యాన్ని నిర్వర్తించే వ్యక్తి. ఇది ప్లస్, ఇది మైనస్. మనలో కూడా స్త్రీ పురుష శక్తి ఉంటుంది, పురుషుడిలో కూడా ఉంటుంది. అవన్నీ ఈక్వల్ చేసుకోవడమే. ఇవన్నీ మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా మనలో ఉండే ఎనర్జీని రీఛార్జ్ చేసుకునేవి. సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తాం కానీ మన బాడీని ఎందుకు రీఛార్జ్ చేసుకుంటాం? అందులో తెలియే రాదు. సంస్కృత శ్లోకాలు చదువు అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ అనుకుంటారు, కానీ యూట్యూబ్ పెట్టుకుంటే చక్కగా చదువుకోవచ్చు. ఓకే అమ్మా, చాలా చక్కటి వివరణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.